హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సుజితాస్ పవర్ ఆఫ్ ఉమెన్. ఈరోజు ఇన్ ద కిచెన్ విత్ లవ్లో మనం పన్నీర్ 65 ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొంచెం స్పైసీగా యమ్మీగా ఇవాళ తయారు చేసుకుందాం పన్నీర్ 65. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. పన్నీర్ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, నిమ్మకాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఆయిల్, కార్న్ఫ్లోర్, పెప్పర్ పౌడర్, బటర్, సాల్ట్, మిర్చి పౌడర్, ఫుడ్ కలర్. సో ఇప్పుడు పన్నీర్ 65 ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పటి వరకు మనం పన్నీర్ని ఏదో ఒక వెజిటేబుల్తో మిక్స్ చేసి ఎక్కువగా తయారు చేయడం చూస్తూ ఉంటాం, లేకపోతే పన్నీర్ మంచూరియా కూడా మనం చూసే ఉంటాం. బట్ ఈరోజు పన్నీర్ 65 తయారు చేసుకుందాం. వెరీ క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అండ్ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మేకింగ్ ప్రాసెస్ అనేది ఎంత సింపుల్గా ఉంటే ఎక్కువగా తయారు చేసుకోవడానికి మనం అంత ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. అండ్ దట్ సమ్మర్లో అసలు కిచెన్లో ఉండటానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి సో తొందరగా ఏదైనా తయారు చేసుకోవాలి, స్నాక్ ఐటమ్స్ ఏవైనా ఈవినింగ్ టైం తయారు చేసుకోవాలనేటప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు పన్నీర్ 65 ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని బౌల్లో వేసుకుందాం. సరిపడా కార్న్ఫ్లోర్ని వేసుకొని ఒకసారి చేత్తో అలా కలిపేసుకుందాం. ఇంకా కావాలంటే మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ వాటర్ కానీ వేరే ఏమీ వేయకుండా డ్రై ఇంగ్రీడియంట్స్ ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. సో సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం వాటర్ వేస్తాం, ఎందుకంటే బాగా డ్రైగా ఉంది కాబట్టి లిటిల్ బిట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకుందాం. కార్న్ఫ్లోర్ ఏదైతే వేసామో అది పూర్తిగా పన్నీర్ ముక్కలకి అంటుకునేటట్టుగా కొంచెం చేతులు అలా వాటర్లో తడుపుకొనైనా పర్వాలేదు, దాంతో అలా మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే కార్న్ఫ్లోర్కి కొంచెం వాటర్ తగిలినా కూడా ముద్దగా అయిపోతుంది అనమాట. సో వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువైంది, లిటిల్ బిట్ కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకుందాం. సరిపోతుంది. ఇందులోనే కొంచెం కారం, పెప్పర్ పౌడర్ వేసుకుందాం. ముందు పెప్పర్ పౌడర్ వేసుకున్న తర్వాత చూసుకొని తగినంత కారం వేసుకుందాం. జస్ట్ 2 pinches అంతే. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం. సరిపోతుంది, ఎందుకంటే పెప్పర్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి కారం అంత ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఆయిల్ని మనం ప్యాన్లో వేసుకొని హీట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో పన్నీర్ ముక్కల్ని రెడీగా చేసి పెట్టించుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని దీన్ని హీట్ చేసుకుందాం. సో స్టార్టింగ్లో ఫ్లేమ్ కొంచెం హై పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కంప్లీట్గా ఫ్లేమ్ సిమ్ చేసేసుకొని ఆ తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేడైపోయేటప్పుడు చాలా తొందరగా పైన లేయర్ అంతా కూడా రెడ్డిష్ కలర్ వచ్చేస్తుంది, బయట లోపల మాత్రం కుక్ అవ్వదు. కాబట్టి తర్వాత హీట్ అయిపోయిన తర్వాత కొంచెం సిమ్ పెట్టేసుకొని ఆ తర్వాత మనం వేయించుకోవాలన్నమాట. ఎంత సిమ్లో వేయిస్తే అంత బాగుంటుంది. సో ఆయిల్ హీట్ అయింది, కొంచెం మనం సిమ్లో పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్ పెడదాం ఫస్ట్. అండ్ ఇప్పుడు మనం తయారు చేసుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసి వేయించేసుకుందాం, డీప్ ఫ్రై చేసుకుందాం.
వేసిన వెంటనే కాకుండా జస్ట్ ఒక 2 minutes అలా ఉంచిన తర్వాత కలిపామనంటే చెదిరిపోకుండా ఉంటాయి. చూస్తున్నాం కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాం. ఓకే, ఇప్పుడు మనం బయటికి తీసేసుకుందాం. చూసారు కదా, మంచి కలర్లోకి వచ్చేసాయి. చూసారు కదా, అట్లా వేయించేసుకుంటాం మనం అనమాట. సో మంచి కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు దీనికి ఇంకా చాలా చిన్న ప్రాసెస్ ఉండిపోయింది. ఇంకా మనం దీన్ని కొంచెం సాతే చేసుకోవాలి. మిర్చి, కరివేపాకు అవన్నీ వేసుకొని కొంచెం సాతే చేసుకుంటే దానికి మంచి కలర్తో పాటుగా చాలా మంచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట. ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులో బటర్ వేసుకుందాం. ఒక స్పూన్ బటర్ వేసుకుందాం. బటర్ కరిగిన తర్వాత ఇందులో ఫస్ట్ వెల్లుల్లిపై ముక్కల్ని చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లి ముక్కల్ని ఇందులో వేసుకుందాం. వెల్లుల్లి వేగుతుండేటప్పుడు వచ్చే అరోమా చాలా బాగుంటుంది. ఎక్కువగా కాంటినెంటల్ రెసిపీస్కి ఉల్లిపాయలని ఎక్కువగా యూజ్ చేయరు, వెల్లుల్లిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వెల్లుల్లి వేయించేటప్పుడు చాలా బాగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ హెల్త్కి అంటే స్పెషల్లీ హార్ట్కి ఇది చాలా మంచిదని చెప్తారు. సో వెల్లుల్లి వేగుతుండేటప్పుడే కొంచెం మిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటాం. సో కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో లైట్గా కొంచెం రెడ్ ఆర్ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. సో కంటికి కొంచెం కలర్ఫుల్గా ఎమ్మీగా కనిపిస్తేనే కదా తినాలి అని కోరిక పడుతుంది. అందుకోసం అలా అని ఎక్కువగా వాడమని చెప్పట్లేదు, చాలా లైట్గా. సో ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని ఇందులో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటాం. సో ఫైనల్లీ రెడీగా ఉంది. ఇంకా చివరిగా మనం కొంచెం లెమన్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం రుచిగా ఉంటుంది. సో కొంచెం స్పైసీగా తయారు చేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం దానికి పులుపుని యాడ్ చేసుకుందాం. అంటే ఎక్కువగా కాకుండా ఒక 2-3 డ్రాప్స్ లెమన్ యాడ్ చేసుకుందాం, సరిపోతుంది. సో దీన్ని మళ్ళీ కలిపేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం. సో యమ్మీ పన్నీర్ 65 చాలా ఈజీ సింపుల్ రెసిపీ ఇప్పుడు తినడానికి రెడీగా ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం సుజితాస్ పవర్ ఆఫ్ ఉమెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.